చేస్తాను. రామాయణం కేరఫ్ ధర్మవరం షూట్స్ స్టార్ట్ అవుతుంది. ఓకే. నమస్కారం అండి. ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మాకు ఈ సమయం ఇచ్చారు. ప్రేమాయణం కేరాఫ్ ధర్మవరం అనే చిత్రాన్ని మేము ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్నదే క్యూరియాసిటీ కల్పించిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. ఈరోజు కోనసీమకు సంబంధించిన ఒక గ్రామంలో అంటే ఐనవిలికి దగ్గరగా ఒక రిసార్ట్లో ఈ చిత్ర షూటింగ్ జరుపుకోవడానికి ఈరోజు వచ్చామండి. శరవేగంగా ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తే కనుక ఇంచుమించు ఒక 20 days ఇంచుమించులో అనుకుంటున్నాం. వాతావరణం అన్నీ అనుకూలిస్తే కనుక అతి తొందరలోనే మీకు ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా ప్రేమాయణం కేరాఫ్ ధర్మవరం స్టోరీకి వన్ ఆఫ్ ద కదండి, ఆయనే ఫిల్లరు దీనికి మొత్తం. మా ఎన్ఐఎన్ శ్రీని గారండి, ప్రొడ్యూసర్ గారు. ఆయన ఇచ్చిన సపోర్ట్తోనే మేము ఇక్కడికి రావడం జరిగింది. ఆయన సపోర్టు మేము మర్చిపోలేమండి. అదేవిధంగా వివి సత్యనారాయణ గారి సినిమాలో ఒక హీరోలు ఎప్పుడు కూడా కామెడీని తనదైన శైలిలో పండించిన నామాల మూర్తి గారు అని చెప్పి ఆయన మనవరాలని మా చిత్రంలో తీసుకోవడం జరిగింది. ఆ అమ్మాయికి ఇదే మొదటి మూవీ అండి, ఫస్ట్ మూవీ చేస్తున్నారు. తర్వాత హీరోగా ఇన్స్టా ఫేమస్ ఒక మంచి ఫిజిక్ ఉన్న అబ్బాయి మనీ అని చెప్పి ఎన్ఎస్ మనీ అని చెప్పి అబ్బాయిని తీసుకోవడం జరిగింది. అలాగే ఈ ఇన్స్టాలో ఇన్ఫ్లుయెన్స్ గ్రూప్లో ఎవరైతే ఫేమస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఈ మూవీలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అలాగే మా అసిస్టెంట్ డైరెక్టర్ గారు కూడా దీని గురించి చాలా కష్టపడటం జరిగిందండి. మా మూవీని కూడా మీరు అందరూ ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు శ్రీనివాసు. ముఖ్యంగా ఈరోజు ప్రేమాయణం కేరాఫ్ ధర్మవరం అనే సినిమాని ఐనవిల్లో స్వామివారి ఆలయం దగ్గర ముహూర్తం స్టార్ట్ చేసాం. అంటే ఈరోజు నుంచే సినిమా స్టార్ట్ అయినట్లు లెక్క. ఈ సినిమా యొక్క కథ ఒక పల్లెటూరు వాతావరణంలో ఒక అన్నా చెల్లెల మధ్య జరిగే సంఘటన ఆధారంగా డైరెక్టర్ మన ఫేమస్ ప్రసాద్ గారిని అసిస్టెంట్ డైరెక్టర్ గారు సుగుణ గారు కలిపి నాకు చెప్పడం వల్ల దీనికి ఈ స్టోరీకి నేను కనెక్ట్ అయ్యి నేను ప్రొడ్యూసర్గా ఉంటానని చెప్పి చెప్పడం, వాళ్ళ దానికి ఓకే అని చెప్పడం జరిగింది. ఈ సినిమా ప్రత్యేకంగా ఒక పల్లెటూరు వాతావరణంలో జరగడం వల్ల పల్లెటూరు వాతావరణంలోనే చేయాలన్న కాన్సెప్ట్ తోటి కోనసీమలో ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి అన్ని విధాలుగా ఏ పాత్రకైతే ఏ నటుడైతే బాగుంటారో అన్న ఆయన డైరెక్టర్ ప్రసాద్ గారిని అసిస్టెంట్ డైరెక్టర్ సుగుణ్ గారు సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ బేస్ చేసుకుని ఈ రోజు నుంచి నిరాటంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా నిరాటంగా షూటింగ్ చేసే ప్రాసెస్లోనే ఇక్కడ రావడం జరిగింది. ఆ ప్రాసెస్లోనే నటులందరూ కూడా మన వెనకాల ఉన్నారు, కొంతమంది ఇంకా లేరు, వాళ్ళు మళ్ళీ జాయిన్ అవుతారు మధ్యలోని. ఈ షూటింగ్కి సక్సెస్ అవ్వడానికి మీ అందరి యొక్క సహాయ సహకారాలు కావాలి. అంటే మీడియా లేనిదే మనకి ముందుకి జనాల్లోకి వెళ్ళదు. సో మీడియా పరంగా మీ అందరి సపోర్ట్ మాకు కావాలని కోరుకుంటున్నాం. ఒక చిన్న సినిమా, ఈ చిన్న సినిమాని మీరు పెద్ద మనసుతోటి ప్రజల్లోకి జనాల్లోకి తీసుకెళ్తారని ఆశిస్తున్నాం. ముఖ్యంగా హీరోయిన్ మహంతి గారు, ఇదే ఫస్ట్ మూవీ. నేను మా సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇవి నామాల మూర్తి గారని మీకు చాలా సినిమాల్లోనే ఆయన కామెడీ చూసుంటారు. చాలా మంచి కామెడీ పండించే వ్యక్తి ఆయన యొక్క మనవరాలే ఈ మహంతి గారు. ఈవిడ ఫస్ట్ మన సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఫ్యామిలీ. రెండోది అసిస్టెంట్ డైరెక్టర్, అంటే డైరెక్టర్ గారి గురించి లాస్ట్లో మనం చెప్తాం, ఎందుకంటే ఇది గురించి ఎంత చెప్పినా తక్కువే. నెక్స్ట్